దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు లేదు? మరి గవర్నమెంట్కి మనీ ఎక్కడి నుండి వస్తుంది? యాక్చువల్లీ దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ ఉంది. దుబాయ్ ఎకనామీ ఇనిషియల్లీ పర్ల్ డైవింగ్ అండ్ ట్రేడింగ్ మీద డిపెండ్ అయ్యేది. కానీ 1930s పర్ల్ ఇండస్ట్రీ కొలాప్స్ అవడంతో ఎకనామీకి మేజర్ సెట్ బ్యాక్ వచ్చింది. దెన్ 1966లో ఆయిల్ దొరికింది. కానీ అబుదాబితో కంపేర్ చేస్తే దుబాయ్ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అప్పటి దుబాయ్ లీడర్ షేక్ రషీద్కి ఒక పాయింట్ క్లియర్ అయింది. ఆయిల్ మీద మొత్తం డిపెండ్ అవ్వలేము, వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలని. అందుకే ఆయిల్ నుండి వచ్చిన మనీని పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి యూజ్ చేశారు. కానీ ఇక్కడికి పీపుల్ అండ్ బిజినెసెస్ ఎందుకు వస్తారనే ఒక క్వశ్చన్ రైజ్ అయింది. దానికి దుబాయ్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా పీపుల్ అండ్ బిజినెసెస్ ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. బికాస్ మీరు ఎర్న్ చేసిన మనీకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి అండ్ సెటిల్ అవడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో సింపుల్ గా మోర్ పీపుల్, మోర్ బిజినెసెస్, మోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మోర్ స్పెండింగ్ అండ్ మోర్ ఎకనామిక్ యాక్టివిటీ. సో గవర్నమెంట్ కి రెవెన్యూ ఆయిల్, ట్రేడ్, టూరిజం, రియల్ ఎస్టేట్, గవర్నమెంట్ ఫీస్ అండ్ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ నుండి వస్తుంది. బట్ దుబాయ్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ కాదు. యూఏఈలో 5% వ్యాట్ అండ్ 2023 నుంచి కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఉంది. సో దుబాయ్ రిచ్ అయింది ట్యాక్సెస్ లేవు కాబట్టి కాదు. లో పర్సనల్ ట్యాక్స్ వాస్ వన్ స్ట్రాటజీ టు అట్రాక్ట్ పీపుల్, బిజినెసెస్ అండ్ మనీ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్.